నీతులు వల్లించే ఓ విద్యార్థి సంఘం నేత ట్రాక్ తప్పాడు. అమ్మాయితో లాడ్జ్లో అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన రాజమండ్రిలో జరిగింది. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లద్దిక మల్లేష్ ఓ యువతితో లాడ్జ్లో చిక్కాడు. ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్ను మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశ చూపి అవసరాలు తీర్చుకునేందుకు లాడ్జ్కు తెచ్చినట్టు అమ్మాయి తెచ్చిన వ్యక్తి తెలిపాడు. కోటిపల్లి బస్టాండ్ సమీపంలో ఓ లాడ్జ్లో జరుగుతున్న మల్లేష్ వ్యవహారం పోలీసులకు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాడ్జ్పై దాడి చేసి పట్టుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నాకు గత రెండు నెలలుగా తెలుసు. అయితే ఒకరోజు ఆ అమ్మాయితో మాట్లాడడం చూసి ఆ అమ్మాయి నాకు కావాలి, అమ్మాయి నాకు ఏదోలా చెయ్యనేసి అంటే ఆ అమ్మాయి ఒప్పుకోనప్పటికీ కూడా ఆ అమ్మాయిని అడిగితే వద్దంది. అయితే నేను అది ఇస్తాను ఇది ఇస్తాను చెప్పేసి అమ్మాయిని మోసం చేసి అమ్మాయికి జాబ్ ఇప్పిస్తాను అది అని చెప్పేసి అమ్మాయిని ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చారండి. మొన్న ఒక రోజు తీసుకొచ్చారు. మొన్న రోజు తన పేరు మీద తీసుకుని రోజు వేరే పేరు మీద తీసుకోమని చెప్పారు. నేను ఎటువంటి ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు. అతను ఫోన్ చేస్తేనే రూమ్ ఇచ్చారు. అలాంటి విద్యార్థిని 10-15 రోజుల నుంచి లైంగిక వేధించి నాకు నువ్వు కావాలి, నీకు నేను ఉద్యోగం వేయిస్తాను, నువ్వు నాతో ఉండాలి అని బలవంతంగా ఒక మనిషిని తోటి విద్యార్థిని ఇరికించి భయపెట్టి బెదిరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత దారుణమైన పరిస్థితి తీసుకెళ్ళి అతను ఈరోజు విద్యార్థి సంఘ నాయకులకి ఇదొక పెద్ద చీడ పేరుగా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్పడం జరుగుతుంది. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అన్నింటిలో అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరిగినా లేకపోతే అఫెండర్స్ ఏమైనా ఉంటున్నారని చెప్పి అన్ని లాడ్జీలు చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇది జరిగింది. ఇతను అనుమానితంగా ఉన్నాడు కాబట్టి అదుపులోకి తీసుకొని స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ ఆరోపణలను ఖండించారు లద్దిక మల్లేష్. యువతికి సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చానంటూ చెప్పుకొచ్చాడు. గిట్టని వాళ్లు కుట్ర చేశారని చెప్పాడు. బీఫార్మసీ విద్యార్థికి ఇలాగ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని ఒక డిగ్రీ కాలేజీ విద్యార్థి ఫోన్ చేయగా నేను పని మీద ఉండడంతో రాలేకపోయిన తర్వాత చేస్తాను ఫోన్ పెట్టేశాను. తర్వాత 10:30కి ఫోన్ చేస్తే 11 గంటలకి నేను ఆ అబ్బాయికి ఫోన్ చేశాను. అన్నకి వాళ్ళ అమ్మాయి అడ్డతీగల చదువుతూ నిన్న వాళ్ళ అన్నయ్య కొట్టాడని ఇంట్లో అలిగి ఆత్మహత్య ప్రయత్నం చేయడానికి వచ్చింది ఈ అమ్మాయి ఇక్కడికి. కొత్త అమ్మాయి వీళ్ళ ఫ్రెండ్ అన్న సాయి అన్న అబ్బాయి ప్రవీణ్ అన్న అబ్బాయిని కలిసి నేను ఇలా చనిపోతానంటే వద్దు ఇలా ఇంట్లో గొడవ జరిగిందంటే వద్దు అని ఆగమని ఆ అమ్మాయిని హోటల్లో రూమ్ తీసి పెట్టి 10:30 నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళి ఏటమ్మా అంటే మా అన్నయ్య కొట్టాడండి 5 గుట్లు పడ్డా రాత్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాకు ఈ బతకాలం లేదు, నేను ఇంటికి వెళ్ళిన అంటే వద్దమ్మా నేను వచ్చి పొద్దున్న వస్తాను ఇంట్లో మాట్లాడతాను వచ్చి మాట చెప్తాను అని అన్నాను. ఇంట్లో ఈ లోపల సంఘాలు ఉన్న గ్రూప్లో పోలీసు వాళ్ళు వచ్చారు.